ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయమున ప్రభు సేవకుడనుగా మీకు శుభములు తెలియపరుస్తున్నాను. జీసస్ మీట్స్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్, వీటి ద్వారా మరల మిమ్మల్ని కలుసుకోవడం మిక్కిలి ప్రభు ఇచ్చిన భాగ్యముగా ఎంచుచున్నాను. క్షేమమని నమ్ముచున్నాను. మీరందరూ ఈ దినమందు పరిశుద్ధాత్ముడు మిమ్మలను నడిపించుటకు ప్రభు ప్రత్యేకమైన వర్తమానమును మీకు ఇచ్చాడు. దానిని మీతో పంచుకొని ఈ క్లుప్త సందేశం ప్రార్థనతో ముగించబోతున్నాం. మర్చిపోకూడదు, వాక్యం విని ప్రార్థించి ఈ క్లుప్త సందేశము లేదంటే ఈ షార్ట్ మెసేజ్ అనేక మంది దేవుని బిడ్డలకు మర్చిపోకుండా మీరు పంపించాలి. వాక్యములోనికి వెళ్దాం. యోహాను వ్రాసిన సువార్త 20వ అధ్యాయము 25వ వచనము. తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఈ మాట ఎవరు చెప్పారని మీకు తెలుసు? ఎలాగంటే మిగిలిన దేశాలు మర్చిపోతాయో లేదో మనం మర్చిపోలేం. ఇంకా చెప్పాలంటే ఆయా రాష్ట్రాలు మర్చిపోతారో లేదో మన తమిళ రాష్ట్రం మర్చిపోదు. ఆయనే అపోస్తలుడైన తోమా మాట చూడండి. ఇవన్నీ నేను చేస్తేనే, నా వ్రేళ్ళు పెడితేనే నేను నమ్మను అని అతనిలో ఒక స్టబన్ క్యారెక్టర్, ఒక స్ట్రాంగ్గా అంటున్నాడు. ఆ ధైర్యంగా చెప్తున్నాడు, నేను నమ్మను. యేసయ్య వచ్చాడు, మీకు సమాధానమని చెప్పాడు, మాకంతా సమాధానము ప్రకటించాడని చెప్తే నమ్మలేదు, మిస్ చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, నా వ్రేలు ఆయన యొక్క మేకుల గుర్తులో పెడితే నేను నమ్ముతాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, 29లో ప్రభు అంటున్నాడు, అందుకు తోమా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. వేగముగా ఒక విషయం చెప్తున్నాను. నేను నమ్మను అని చెప్పిన వెంటనే నా ప్రభువు ఒకటి అడుగుతున్నాడు చూడండి. వెంటనే, అయ్యో తోమ మీద నేను నా మనసు పెట్టానే, విశ్వాసమును కోల్పోయాడే, విశ్వాసమును పోగొట్టుకున్నాడే, అయ్యో అలాగే వదిలిపెడితే నేను భారతదేశానికి ఎవరిని పంపాలి? ఈ తోమానే కదా నేను ముందుగా నిర్ణయించుకున్నాను అని ప్రభు యొక్క హృదయం తల్లడిల్లి వాక్యం సెలవిస్తుంది. 26లో మరలా 8 దినములైన తరువాత యేసు వస్తున్నాడు. ఎవరి కోసం? తోమా కొరకు. ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనము శరీర ప్రకారముగా యేసయ్యను ఆ దినాలలో వారు చూశారు. అయితే ఆత్మయ్యున్న దేవునితో మనము కలిసి నడుస్తున్నాం. వారికంటే నీవు నేను ధన్యులం. ఈ దినమందు విశ్వాసముతో పని మొదలు పెట్టండి. విశ్వాసముతో మీరు కార్యములను కొనసాగించండి. ప్రభు నామములో చెప్తున్నాను, మీ విశ్వాసం ఓడిపోకుండానట్లు కాపాడుకొనండి. విశ్వాసము వలన బహు గొప్ప కార్యములు దేవుని కొరకు చేయుటకు అప్పగించుకొనండి. మన విశ్వాసమే లోకమును జయించిన జయం. ఆమెన్, ఆమెన్. ఏదో కరువు కాలము గురించి, కష్టకాలము గురించి దిగులు పడకండి. నష్టపడిన దాని గురించి దిగులు పడకండి. పోయిందంతా పోని. ఇక మీదట క్రొత్త మార్గం తెరవబడుతుంది. నూతన కృప మీ మీదికి వస్తుంది. ఆశ్చర్యముగా ఆయన నడిపిస్తాడు. మన విశ్వాసమును ప్రభు వృద్ధి చేయనట్లు ప్రార్థించుదామా? మా ప్రేమ కలిగిన యేసురాజా, మీ బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్నానయ్యా. ఆ రోజు అపోస్తలులు ప్రభు అయిన యేసు యొద్దకు వచ్చి మా విశ్వాసమును వృద్ధి చేయుము అని ప్రార్థించారు, అడిగారు. లూకా 17:5లో మేము చదువుతున్నామయ్యా, ఈ దినమునకు సంబంధించిన సంపూర్ణ విశ్వాసమును దయచేయండి. మీ బిడ్డలు పని చేసినా, వ్యాపారము చేసినా, చదువుకున్నా, పరిచర్య చేసినప్పటికీ ఇంటి కార్యములు, ఆయా కార్యములు అన్నిటికీ తగిన కృపను ప్రత్యేకముగా విశ్వాస వరము చేత మీ బిడ్డలను నింపండి. దినమంతా కృపగా నడిపించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువే మిమ్మలను కొలత లేకుండా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.